మహబూబాబాద్ జిల్లా నర్సింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కాలేజీలో ఉదయం మొలకలు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 16 మంది విద్యార్థినీలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ నర్సింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మొలకలు తిన్న విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. 16 మంది విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. మహబూబాబాద్ నర్సింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మొలకలు తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 16 మంది విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, విద్యార్థినుల పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సూర్య, మహబూబాబాద్ జిల్లా నర్సింగ్ కళాశాలలో నిన్న యోగా చేయడానికి ఇక్కడ విద్యార్థులను తీసుకెళ్లారు. యోగా చేసిన తర్వాత అక్కడ నుంచి ఐఐటి భవన్ కు తీసుకెళ్లారు. అక్కడ 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది యోగా చేసిన తర్వాత అక్కడ 9 రకాల మొలికలు ఇచ్చారు. అవి తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 8 మంది అస్వస్థతకు గురి కావడంతో హాస్టల్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వారికి వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. మధ్యాహ్నం మళ్ళీ మనం 3 అస్వస్థతకు గురి కావడంతో వారిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి మళ్ళీ అస్వస్థతకు గురి కావడంతో మొత్తం 16 మంది చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందిన వారికి మాత్రం డాక్టర్లు ప్రమాదం లేదని చెప్పారు. కానీ మరి వాంతులు విరోచనాలు గురవుతున్నారు. వీరికి అయితే వైద్య సేవలు అందిస్తున్నారు కనబడుతుంది. అధికారులు కూడా హాస్టల్ పర్యవేక్షించారు. డాక్టర్లను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. వీరికి వాంతులు అయితే తగ్గాయి. విరోచనాలు అవుతున్న క్రమంలో వారికి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది.